నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానంతో పాటు మానుషాతీతమైన ఈశ్వర తత్వాన్ని ప్రకటించి ప్రతాపానికి, ప్రసన్నతకు, బలానికి, త్యాగానికి, యోగానికి, ధర్మానికి, వినయానికి, బుద్ధి సూక్ష్మతకు ప్రతీకగా నిలిచిన యశోస్వరూపుడు ఆంజనేయుడు. రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి సమ్మేళనమే హనుమంతుడు. సాక్షాత్తు రుద్ర తేజోరూపినిగా జగద్రక్షణకు అవతరించిన కారణజన్ముడు అంజనీసుతుడు. కొలిచిన భక్తుల పాలిట ఆపన్న వరదునిగా వినుతికెక్కిన వాయునందనునికి ఊరూరా ఆలయాలున్నాయి. ఆ ఆలయాలలో ప్రతిష్టాత్మకమైనవి, ప్రసిద్ధి చెందినవి, పురాణ ప్రశస్తి ఉన్నవి, క్షేత్ర వైభవ ప్రాభవాల్ని సంతరించుకున్నవి ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా బొప్పూడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సీతాశోకాన్ని నివారించి సీతమ్మ జాడ తెలిపి రాముణ్ణి ఆంజనేయుడు ఆనందపరిచాడు. అందుకే స్వామి ఆనందాంజనేయునిగా జితేంద్రియుడయ్యాడు. మహాయోగిగా భాసిల్లుతూ ప్రసన్నాంజనేయ మూర్తిగా ప్రకటితమవుతున్నాడు. ఈ ప్రసన్నత్వ స్వరూపంలోనే బొప్పూడిలో నెలకొని భక్తుల్ని సదా అనుగ్రహిస్తూ క్షేమంకురునిగా, శుభంకరునిగా వెలుగొందుతున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో 5వ నంబర్ జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. బొప్పూడి గ్రామ శివార్లలో జాతీయ రహదారి చెంతనే ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. ఈ జాతీయ రహదారిలో గతంలో తీవ్రంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ ప్రమాదాల్ని అరికట్టడానికి తరుణోపాయాల్ని పరిపరి విధాలుగా ఆలోచించారు. ఆధ్యాత్మిక గురువైన తక్కెళ్లపాడు అయ్యవారు ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణం వల్ల ప్రమాదాలు నివారితమవుతాయని సూచించారు. దాంతో బొప్పూడి ఇతర పరిసర గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ ఆలయం ఆకృతి దాల్చింది. శూలిని అనే శక్తి ప్రేరకంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠే మార్గమని దైవజ్ఞులు నిశ్చయించారు. తమ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. 1984వ సంవత్సరంలో ఇక్కడ మొదట ఆంజనేయ యంత్ర స్థాపన ఏర్పాటైంది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ మంటపంపై పలు రీతుల్లోని ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉంటాయి. శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. ప్రధాన ఆలయ గోపురంపై కూడా కపిశ్రేష్ఠుడైన అంజనీ సుతుని దివ్య రూపాలు ప్రకటితమవుతాయి. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. ఆలయ ముఖమంటపంలోని గోడలపై పలు దేవతామూర్తుల చిత్తరువులు నయన మనోహరంగా దివ్య ప్రభల్ని వెదజల్లుతూ ఉంటాయి. ఆలయం వెనుక వైపు యాత్రికుల సౌకర్యం కోసం వసతి గృహాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. భక్తుడిగా పరిచయమై రామ కార్యాన్ని సఫలం చేసి భగవంతునిగా ఆంజనేయుడు పూజలందుకుంటున్నాడు. యోగ శాస్త్ర ప్రకారం సుందరకాండలో హనుమంతుడు శ్రీ విద్యోపాసకుడు. కుండలిని యోగ సాధకుణ్ణి యోగ శాస్త్ర రీత్యా హనుమాన్ అంటారు. అలాంటి దివ్య తేజోమూర్తి ప్రసన్నతత్వం సహితంగా ప్రసన్నాంజనేయ మూర్తిగా
బొప్పూడి క్షేత్ర ఆలయంలో ప్రకటితమవుతున్నాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తాను సదా కొలువుతీరి ఉంటానని రామభక్త హనుమాన్ వివరించాడు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా శ్రీరామచరణ సేవా తత్పరునిగా, అతులిత రామభక్తునిగా, రామదాసానుదాసునిగా ఆంజనేయుడు ప్రసన్న వదనంతో గర్భాలయంలో తేజరిల్లుతూ ఉంటాడు. స్వామికి తమలపాకుల మాలికలు అలంకరించి ఉంటాయి. బంతి, చేమంతుల పుష్పమాలికలు, అప్పాల మాలికలతో సుందర హనుమంతుడు సౌందర్య శోభితంగా అలరారుతూ ఉంటాడు. స్వామి పాదాల చెంత తమలపాకుల శ్రేణి పేర్చి ఉంటుంది. ఆంజనేయుడు మహారుద్రాంశ సంభూతుడు, అనంతమైన తేజస్సుతో నిండి ఉంటాడు. ఆ తాపాన్ని ఉపశమింపచేయడానికి, శీతల స్పర్శను అందించడానికి తమలపాకులతో ఆంజనేయుణ్ణి పూజిస్తారని ప్రతీతి. స్వామి రజతమయ కిరీటంతో, తిరునామంతో, నేత్రద్వయంతో గోచరిస్తాడు. ముకుళిత హస్తాలతో ముగ్ధ మనోహరంగా ఆంజనేయుడు నానావిధ అలంకారాలతో పరిడవిల్లుతాడు. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. ఆంజనేయ స్వామి మూర్తికి ఎడమవైపు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులు, శిలా విగ్రహాలు ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయుడు. అవ్యక్త అప్రమేయ పరతత్వం ఇతడు అని వాల్మీకి హనుమ వైభవాన్ని సుందరకాండలో వ్యక్తం చేశాడు. అలాంటి ఆదర్శమూర్తి హనుమ మహాతేజో విరాజితంగా, దివ్యానంద సంధాయకంగా, ప్రసన్నమూర్తిగా ఇక్కడ ప్రకటితమవుతున్నాడు. అభయప్రదాత ఆంజనేయుడు. ఆంజనేయుని ఆరాధన వల్ల భయం తొలగుతుంది, భద్రమైన భావన ఏర్పడుతుంది. రామ సుగ్రీవులకు మైత్రిని ఏర్పరిచి వారికి అభయత్వాన్ని అందించిన మహాత్ముడు ఆంజనేయుడు. నమో విశ్వపాలం, నమో విశ్వమోదం, నమో దేవశూరం. నమ్మిన వారి వెంటే ఎల్లప్పుడూ నేనున్నాననే భావనను ఆంజనేయుడు కలిగిస్తాడు. ఆ భావన బలిమి వల్ల, ఆంజనేయ భక్తి అనే కలిమి వల్ల విశేషించి మంగళ, శనివారాల్లో భక్తులు అసంఖ్యాకంగా ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఆంజనేయ పాహిమాం, రామదూత రక్షమాం అంటూ రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్ కి, శ్రీరామదూతం శిరసా నమామి, సీతానందకారకం సదా స్మరామి, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ఆంజనేయ గుణగణాల్ని కీర్తిస్తూ స్వామి దర్శనాపేక్షతో ఈ ఆలయానికి తరలి వస్తారు. ఆంజనేయ స్వామి నెలకొన్న గర్భాలయ ముఖద్వారంపై తిరునామం, శంఖు చక్రాలు అమరి ఉంటాయి. గర్భాలయ ద్వారానికి పంచలోహ కవచం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దీనిపై దశావతారాల ఆకృతులుంటాయి. బొప్పూడి ఆంజనేయ స్వామి క్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. సకల శుభంకరునిగా, ప్రాణదాతగా, శ్రేయోదాయకునిగా భక్తులు ఈ స్వామిని వివిధ రీతులలో సంభావిస్తారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఏ వాహనం కొనుగోలు చేసినా ఈ స్వామి చెంత పూజాధికాల్ని నిర్వహించడం ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతోన్న సంప్రదాయం. వాహన పూజలకు ఈ క్షేత్రం పెట్టింది పేరు. రహదారి ప్రమాదాలకు కారణమయ్యే శూలిని శక్తి నివారణ, శ్రీ క్షేమంకరీదేవి అనుగ్రహ సిద్ధి కోసం, ఆంజనేయుని అనుగ్రహం కోసం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆలయ పూజల్ని నిర్వహించుకుంటారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయగా
జగదభివందన జ్యోతలు గొనుమా జగదభివందన జ్యోతలు గొనుమా జయ హే శ్రీమన్హనుమా జయ హే శ్రీమన్హనుమా జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర ఎక్కడ రాముని కీర్తన వినబడు ఎక్కడ బొప్పోడి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం మాలా దీక్షా ధారణలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో అయ్యప్ప దీక్షతో పాటు దాదాపు 11 మాలా దీక్షల్ని భక్తులు స్వీకరిస్తారు. దీంతో ఈ ఆలయం ఏడాది పర్యంతం దీక్షాదారులతో సందడిగా ఉంటుంది. 1985 సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో కొందరు భక్తులు గురుస్వాముల సమక్షంలో అయ్యప్ప దీక్షను స్వీకరించారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నానావిధ దీక్షల్ని భక్తులు స్వీకరిస్తూ ఆధ్యాత్మిక జీవనంలో ముందడుగు వేస్తున్నారు. ఈ ఆలయ ప్రాకార మంటపంలో ప్రత్యేకంగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులు స్వామి భజన సంకీర్తనను నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరంలో స్వామి ప్రతిష్టాపన జరిగిన చైత్ర బహుళ ఏకాదశి రోజున ఈ ఆలయంలో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. పంచాన్హిక దీక్షతో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అలాగే సప్తాన్హిక దీక్షతో శ్రీరామనామ సంకీర్తన వేడుకను నిర్వహిస్తారు. చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి. అలాగే హనుమత్ జయంతి వేడుకలు వైశాఖ మాసంలో 3 రోజుల పాటు ఉత్సవ సంరంభంగా పరిఢవిల్లుతాయి. వడమాల సేవ, సింధూర సేవ, ఫల సేవ, తోమాల సేవ, పుష్ప సేవల నేపథ్యంగా ఈ ఉత్సవ సంబరం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు ప్రతి నెలలో స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం ఏర్పడిన నాడు 108 లీటర్ల ఆవు పాలతో పంచామృతాలతో మహాభిషేకాన్ని ఇక్కడ నయన మనోహరంగా నిర్వహిస్తారు. 2003వ సంవత్సరం నుంచి భక్తులకు ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. మణిశతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశశత భానుం శ్రీతజ. ఎందరో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులవుతున్నారు. బొప్పూడి గ్రామంలో ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన చెన్నకేశవ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఎంతో మహిమాన్వితుడైన చెన్నకేశవ స్వామి భక్తుల అభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత వరదునిగా వినుతికెక్కాడు. ఈ ఆలయ సమీపంలోనే మల్లేశ్వర స్వామి ఆలయం కూడా భాసిల్లుతోంది. బొప్పూడి గ్రామ నడిబొడ్డున ఉన్న చెన్నకేశవ మల్లేశ్వర స్వామి ఆలయం ముంగిట మహాప్రవేశ ద్వారం, రాజగోపురం ఉంటాయి. దీనికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుల శిలాకృతులు, చిత్తరువులు ఉంటాయి. ప్రధాన ఆలయ ముఖమంటపంపై గరుడాళ్వార్, తుంబురుడు, నారదుడు మొదలగు భక్తులు సభక్తికంగా సేవించే శేష తల్పంపై పవళించిన లక్ష్మీ నారాయణుల మూర్తులు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో పలు శిలా శాసనాలు, రాతి విగ్రహాలు ఒకప్పటి ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు మూగ సాక్ష్యాలుగా ప్రకటితమవుతాయి. స్మృతి మనోమమ కృత పరిహాసం రాసే
గర్భాలయంలో కవచాలంకృత చెన్నకేశవ స్వామి మూర్తి స్థానక భంగిమలో ఉంటుంది. తిరునామం నేత్రద్వయంతో చతుర్బాహువులతో స్వామి మూర్తి జగదేక సమ్మోహనంగా ఉంటుంది. విష్ణు అవతార స్వరూపుడైన చెన్నకేశవుడు సుందర సుమనోహరంగా శోభిల్లుతాడు. ఈ ఆలయానికి సమీపంలోనే మల్లేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. గర్భాలయంలో ప్రత్యేక పానవట్టంపై మల్లేశ్వర స్వామి లింగాకృతిలో దర్శనమిస్తాడు. లింగమూర్తిపై పంచఫణి ఆకృతి ఉంటుంది. మల్లేశ్వర లింగమూర్తికి వెనుక వైపు శివపార్వతుల ఉత్సవమూర్తులుంటాయి. లింగమూర్తికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం. ఈ ఆలయ లోగిల్లోనే ఏకశిలతో మల్చిన అభయాంజనేయ స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. బొప్పూడి క్షేత్ర సందర్శన ఫలసిద్ధి ఏర్పడాలంటే ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంతో పాటు చెన్నకేశవ స్వామి, మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాల్ని భక్తులు తప్పక దర్శించాలి. ఆంజనేయ ఆరాధన వల్ల ధైర్యం, దృష్టి, నిర్భయత్వం, సామర్థ్యం అనే సుగుణాలు అలవడతాయి. ఈ గుణాల బలిమి వల్ల ఆంజనేయ భక్తులు జీవన గమనంలో ప్రగతి పథాన పయనించవచ్చు. ఈ నేపథ్యంలోనే బొప్పూడి ప్రసన్నాంజనేయునికి ఎందరో భక్తులున్నారు. స్వామి లీలా వైభవం, ఆలయ విశేషాల్ని కొందరు భక్తుల ద్వారా ఇప్పుడు ఆలకిద్దాం. ప్రసన్నాంజనేయ స్వామివారు అనేక మంది యొక్క భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ విశేష అద్భుతాలని మనకి ప్రసాదిస్తున్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారు ఇక్కడ విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారపరంగా సంతానం లేని వారు కానీ, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇటువంటి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క స్వామివారి వద్దకు వచ్చి ఆయన యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆయన యొక్క ఆశీస్సులు పొందినట్లయితే తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. ఇది నగ్న సత్యం. ఈ యొక్క ప్రతి ఒక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా వాహన పూజ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క వాహనము కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దగ్గర వాహన పూజ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో చైత్ర బహుళ ఏకాదశి రోజున ఇక్కడ పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ప్రభలు అన్ని రకాలైన సరే జరుగుతుంటాయి. మహత్తరంగా హనుమ జయంతి జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతాయి. 11 మాలాధారణ స్వాములు ఇక్కడ సద్దు చేస్తున్నారు. రోజు నిత్యం నవంబర్ 16 దగ్గర నుంచి జనవరి 11వ తారీఖు దాకా నిత్యాన్నదాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మాలాధారణ స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారుగా 90 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతి వాహనానికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా ప్రతి చిలకలూరుపేటలో ఏ వాహనం కొన్నా ఇక్కడికి వచ్చి పూజ చేసిన కానీ వెళ్ళరు. బొప్పూడి ఆంజనేయ దర్శనం సకల శ్రేయాలకు శ్రీకారం. లక్ష్య సిద్ధితో చిత్తశుద్ధిగా రామ కార్యాన్ని జయప్రదం చేసిన హనుమ చూపిన బాట మనకు వెలుగు బావుట. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.